హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేను జగదీష్. నా ప్రయాణం 9 ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనం చూడబోయే ఒక గొప్ప భవనం అండి. ఇది 1907 నిర్మించారు. సుమారు మనకు 120 సంవత్సరాలు అయింది ఈ భవనాన్ని మనం చూడబోతున్నాం. ఇది కాటనపూడి గ్రామానికి చెందిన దోసగారి మేడ అంటారండి. ఒకసారి లోపలికి వెళ్ళి మనం దీని వింతల విశేషాలు చూద్దాం రండి. ఈ స్తంభాలు చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో. ఈయన అప్పట్లో కూడా ఇవన్నీ గోనక సున్నంతో కట్టారండి. ఇప్పుడు వరకు అయితే మనం నిర్మించడం చాలా కష్టము. ఇలా రండి, ఇదంతా చల్లని ప్రదేశం. ఇటువంటి స్తంభాలు ఇది చూడడం కూడా మనకి చాలా అదృష్టంగా భావించాలి. ఈ టేక్ కలపతో చూడండి, ఈ కలప ఉంది కదా, ఈ కలప వచ్చి టేక్ కలప వేసి దాని మీద బిళ్ళ పెంకు అనేది ఒకటి ఉంటుందండి. బిళ్ళ పెంకు అంటే మన పెంకులు ఫ్లాట్ గా ఉంటాయి, అవి వేసి దాని మీద గోనక సున్నం పైన కింద వేసి ఈ స్లాబ్ నిర్మిస్తారు అనమాట. ఇప్పుడైతే మనకి కాంక్రీట్ ఓసులు కదా, అవి ఏమీ ఉండవు. బిళ్ళ పెంకుతో నిర్మించే స్లాబ్ అంట. ఈ కడ్డీల మీద ఉంటుంది మనకి బీమ్స్ అయ్యి ఈ కడ్డీలు అనమాట. అప్పుడు కళా నైపుణ్యం చూశారు కదా, 100 సంవత్సరాల క్రితం చేసిన కళ ఇదంతానే. ఒకసారి ఈ సింహద్వారం చూడండి, ఈ చెక్కుడు ఎంత స్మూత్ గా ఉందో. ఇప్పుడు వారు చేయలేకపోవచ్చేమో, చాలా ప్రజెంటబుల్ గా ఉంది. ఈ హౌస్ ని వీడియోగా అయితే చిత్రీకరించిన అదృష్టంగా నేను భావిస్తున్నానండి. ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఇదంతా కూడా చూద్దానండి. ఇది చూసారు కదా, ఇది ఒక చైర్ అనమాట అండి, పెద్ద చైరు. ఇది పెద్దవారు ఇంట్లో పెద్దవారు కూర్చున్న చైర్ అనమాట. చాలా పెద్దగా ఉంది. అప్పట్లో పెద్ద పెద్ద మనుషులు కాబట్టి వాళ్ళు కూర్చుని చైర్లు. ఇక లోపలికి వస్తే ఇప్పుడు మన సోఫా సెట్లు అలా వేసుకుంటాం కాబట్టి ఆ రోజుల్లో హాల్లోకి వచ్చేసరికి ఈ కుర్చీలు ఉండేవి అనమాట అండి. ఇవన్నీ కూడా టేకు వుడ్తో తయారు చేసిన కుర్చీలు అనమాట అండి. వీళ్ళ పూర్వీకులు అనుకుంటాను. మనం ఈ లోపలికి వచ్చి అడగగానే వీడియోకి పర్మిషన్ ఇచ్చారండి. ఒకసారి లోపలికి వెళ్దామండి. ఇది మండువ డూప్లెక్స్ అనమాట అండి. ప్రజెంట్ ఇప్పుడు చెప్పాలంటే ఒక డూప్లెక్స్ మండువ రెండింటిని కలిపితే ఒక ఇల్లు అనమాట. ఇక్కడ వరకు మనకు డూప్లెక్స్ అండి, ఈ ఫ్లోర్ వరకు. ఆ కిందకి వెళ్ళేసరికి మండువ కింద ఉంటుంది అనమాట. ఒకసారి రండి. ఇది మండువ అండి. మండువ లోపల తెలుసు కదా మీకు, మధ్యలో ఎలా ఉంటుంది, పూర్వం పెద్దలు ఉండేది. అక్కడ డైనింగ్ హాల్ అక్కడ ఉంది. ఇలా లోపలికి వస్తే ఇది కిచెన్ అనమాట అండి. ఇది కిచెన్. ఈ మామగారు దీంట్లో ఉంటున్నారు, కిచెన్ వంట చేసుకుంటారు. లోపలికి వెళ్తే బాత్రూమ్ అండి. ఒకసారి మనం కిందకి వెళ్దాం. డైనింగ్ హాల్ కూడా చూపిస్తున్నారండి. ఇది డైనింగ్ అనమాట అండి, డైనింగ్ హాల్. హాల్లోకి వచ్చాం కదండి. మన హాల్ నుంచి వచ్చి ఇది ఒక బెడ్రూమ్ అనమాట. ప్రజెంట్ అయితే బెడ్రూమ్ ఖాళీగా ఉంది. ఈ కబోర్డ్స్ ఇలా లోపలికి వస్తే మనకి ఈ బెడ్రూమ్ నుంచి ఇలా మనం బయటకు వెళ్ళడానికి మార్గం ఉంది. ఇదంతా వరండా. సరే రండి. ఇది పై డూప్లెక్స్కి వెళ్ళడానికి మెట్ల మార్గం అనమాట అండి. ఇది ఇలా పైకి వెళ్దాం. ఈ పైకి వచ్చామండి. పైకి వెళ్తున్నాం. ఈ మెట్ల మార్గంకి వెళ్ళి మనం పైకి వెళ్తున్నాము. ఈ గుమ్మం దాటగానే మనం చిన్న వరండాగా ఉంది. అది ఎదర్ ఫ్రంట్ లొకేషన్కి వెళ్ళడానికి డోర్ అయితే లాక్ చేశారు. ఈ మూల ఇది ఒకటి ఉంది. ఇది సైడ్ వచ్చేసరికి ఇలా అంటుందండి పైనుంచి. ఇది మనం కింద నుంచి ఎలాగ అంటుందో కూడా ఒక సీన్ చూస్ చేసాము, అది కూడా మీకు చూపిస్తాను. దీని కంటిన్యూటీ అది వస్తుంది చూడండి. బయట నుంచి అయితే ఇలా ఉందండి వ్యూ. ఎంత మనం పైనుంచి చూసాం కదా వ్యూ అండి. ఇది ఒకసారి మనం దొడ్డేపు వెళ్దాం రండి. ఇది ఒక వరండా అనమాట, దొడ్డేపు వెళ్ళే ప్లేస్ ఇది. ఇది చూసారు కదా, ఇది చెక్క బల్ల. ఇది టేకుడ్తో చేసింది అనమాట అండి. ధాన్యం కొట్టే బల్ల అంటారు అనమాట. అంటే ఒక ట్రాక్టర్ అయి కొడుతున్నాయి కానీ అప్పుడు ధాన్యాన్ని ఇలాగా చేతితో కొట్టి ఇది తీసేవారు అనమాట. ఎక్కడ పని వాళ్ళు ఉండేవారు, అలా ఇది తినిచ్చి కొట్టేవారు. ఇవి చూస్తే పెళ్లిపేటలు అనమాట అండి. 1 2 3 4 5 అంటే ఈ పెళ్లిపేటలు ఏంటంటే ఈ చుట్టుపక్కల అందరూ కూడా జమీందారులు అనమాట అండి. ఈ చుట్టుపక్కల చిన్న చిన్న వాళ్ళు పెళ్లిళ్ళు ఎవరైనా జరిగితే ఈ జమీందారుని అడిగి మన ఈ బల్లలు తీసుకెళ్లి వాళ్ళు పెళ్లి అయిపోయిన తర్వాత మళ్ళీ పట్టుకొచ్చి ఇక్కడ పెట్టడం ఇలా అనువైతే. ఇదే కాకుండా తలకు పెట్టుకుని కిరీటాల కాడి అన్ని కూడా ఇంట్లో తీసుకెళ్ళారు అనమాట అండి. ఒకసారి దొడ్డెపుకి వెళ్దాం రండి. దొడ్డెపుకి వచ్చామండి. ఈ దొడ్డెపు వ్యూ చూస్తుంటే మనకి ఈ మండువలో ఉంది కదా, ఇది ఈ వ్యూ అండి. ఇది ఈ దొడ్డెపు సైడ్ వెనకాల బ్యాక్ సైడ్ వచ్చి ఇక్కడ వచ్చి ఈ ప్రహరీని అనుకునే ఒక బాత్రూమ్ ఉందండి. ఇది అవుటర్స్కి ఇచ్చే బాత్రూమ్ అని అనుకుంటానండి. ఇది ఒక దెమ్ముండి వాటర్ షవర్ అవి ఉన్నాయి, కొంచెం చిన్నగానే అంత పాడుపడిపోయింది. ఇది అవుటర్స్కి అనమాట అండి. ఈ లోపలికి వేరే బాత్రూమ్స్ ఉన్నాయండి వాళ్ళకి, అంటే అప్పుడు పూర్వం కట్టిన వెనక సైడ్ అనమాట అండి. చాలా పీస్ఫుల్ గా ఉందండి, ప్రశాంతంగానే. ఈ హౌస్ వచ్చి
మనకి వీళ్ళు అమెరికాలో ఎక్కడ ఉంటారండి వీళ్ళ అబ్బాయిలు. వీళ్ళు తాతయ్య గారు మామగారు ఉన్నారు. ఇది రుక్మిణి సినిమాలో 1998లో రుక్మిణి సినిమా మూవీలో వాడారండి. వినీత్ మన రుక్మిణి హీరోయిన్ హౌస్ అండి ఇది. వినీత్ వచ్చి ఇక్కడ ఉంటాడు. ఇక్కడ అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్న సీన్లు కానీ మొత్తం అన్ని కూడా ఇక్కడ చిత్రీకరించారు. ఇక్కడ అన్ని కూడా మనకి మధురమైన అరటి చెట్లు చూసారు కదా, అరటి చెట్లు, అలాగే సపోటా చెట్లు, పనస చెట్లు అన్ని కూడా ఉన్నాయండి. అనాస చెట్లు కాడి నుంచి మామిడి చెట్లు అన్ని కూడా రకరకాల ఫ్రూట్స్ సంబంధించిన అన్ని కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఒక బావి ఉంది, అంటే గిలక బావి తెలుసు కదండి, అంటే గిలక ఉంటుంది, దానికి తోడుతారు అనమాట. అంటే దీన్ని ఆల్రెడీ ఇది అంతరించిపోయింది, అది మన పూర్వీకులు వాడేవారు అనమాట. ఇక్కడ స్టాండ్ లాంటి గిలకుండి నీళ్ళు తోడతారు అనమాట అండి. అలాగే చూసారు కదా ఇందాక అనాస చెట్లు అని చెప్పాను కదా, ఇదిగోండి అనాసకాయలు, ఫ్రూట్స్, పైనాపిల్ అనమాట. అన్ని కూడా అందుబాటులో ఉన్నాయండి. ఇక్కడ ఒక బొప్పాయ, ఈ పైనాపిల్, ప్లస్ వచ్చి మ్యాంగో అంటే మామిడికాయలు, ఇలా పనస చెట్లు. ఇక్కడ ఒకసారి అన్ని పనస చెట్లు కనిపిస్తున్నాయి కదండి, మొత్తం ఇంటి చుట్టూ కూడా పనస చెట్లు అనమాట అండి. చాలా గొప్పగా ఉన్నాయి. ఈ హౌస్ ని చిత్రీకరణ అదృష్టంగా భావిస్తున్నాను, ఎందుకంటే ఇంతకాలం ఎలా మిస్ అయిపోయాను అనే బాధ ఒకటి నాలో ఉండిపోయింది. ప్లస్ ఈ వీడియో తీయడానికి నాది సుమారు ఒక 6 years కాలండి. కారణం ఏంటంటే నేను ఒక తాపి మేస్త్రిగా పనిచేస్తున్నప్పుడు వచ్చి చిల్లర వర్కులు చేశాను ఒక మేస్త్రి గారి దగ్గర. ఆయన వచ్చి నన్ను ఇక్కడ పనికి పంపించారు, పని చేశాను. ఆవిడ కరోనాకు ముందనమాట. ఆ పని చేసినప్పుడు నాకు ఇల్లు చిత్రీకరించాలని కోరిక, చాలా బాగుంది, రుక్మిణి సినిమా షూట్ చేశారు కదా అని ఇవన్నీ చూశాను. తర్వాత నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత ఈ వీడియో తీయాలని కోరిక కలిగి నేను వచ్చి ఈ రోజు వాళ్ళ పర్మిషన్ తీసుకుని వీడియో తీయడం జరిగిందండి. ఇప్పుడు వరకు బయట వీడియో చూసాం కదండి, ఇప్పుడు లోపల నుంచి బయటకు వెళ్తున్నామండి. ఆ కలర్స్ చూసారా, ఈ గ్లాస్ పెయింట్ చేశారన్నమాట. అది వచ్చి మనకు రుక్మిణి సినిమాలో అయితే క్లియర్గా కనిపిస్తుంది. చూడండి బయటికి వచ్చేసరికి ఆర్చిలు చాలా అందంగా అనిపించినాయి, మరొకసారి తీయాలనిపించింది. ఒక లైన్గా ఎంత బాగున్నాయి చూసారా, చాలా బాగుందండి. ఇవి వచ్చి ఇలాంటి మేడలు కోటలు కూడా అంతరించిపోతున్నాయండి మనకి. ఇంకా ఫ్యూచర్లో వచ్చేసరికి మనం ఇలాగా యూట్యూబ్ వీడియోలో చూసుకోవాల్సిందే ఖచ్చితంగా. ఈ ఆర్చ్ టైప్ ఉన్న చూసారు కదా, చాలా అందంగా ఉందండి. ఇది బయట నుంచి బయట యాంగిల్ అండి, ఇది చాలా అద్భుతంగా ఉంది. దీని పక్కన ఒక పెంట్ హౌస్ కాదు, దాన్ని ఏమంటారు అవుట్ హౌస్ అంటే దీంట్లో పని వాళ్ళకి ఇచ్చి ఒక అవుట్ హౌస్ ఒకటి ఇక్కడ పక్కన ఉందండి, అది కూడా చూద్దాం. ఇది కనిపించేది అవుట్ హౌస్ అండి. నేను ఇది వరకు వచ్చినప్పుడు అయితే ఇక్కడ అవుట్ హౌస్లో ఇద్దరు భార్య భర్తలు ఉండేవారు, వాళ్ళు లేరంట, వేరే ఊరు వెళ్ళిపోయారంటండి. మనకి ఇది చూడండి ఒక ఆర్చ్ దగ్గర ఈ పక్కకి వెళ్ళండి గోనుసం అనమాట అండి, సిమెంట్ కాదు కదా, ఇది ఒక పొడుగులా రాలుతుంది. అది చాలా ఎక్కువ సంవత్సరాలు అయింది కదా. ఎలాగైనా ఇటువంటి పురాతన బిల్డింగ్లు ఫ్యూచర్లో మనం యూట్యూబ్లో మాత్రమే చూడాలి. చూడండి ఇక్కడ ఎంత పెద్ద కత్తిపేట ఉందో, ఒక రోలు, ఇవన్నీ పాతాయి అనమాట అండి. ఈ ఆర్చిల పక్కనే పెంకు సూరు అంటారు, అది ఊడిపోయింది, పురాతనమైన పాత అయిపోయినాయి కదా. ఇదంతా కూడా ఒక సైడ్ అనమాట అండి, కొంచెం వరండా కింద ఉంది. దీంట్లో అయితే ఆ తాత మామ ఇద్దరే ఉంటున్నారు, దోసగారు భార్య అని. ఇంకైతే ఎవరో లేరండి ఇక్కడ. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని. ఈ మండవ డూప్లెక్స్ భవనం అయితే నాకు చాలా బాగా నచ్చింది, మీ అందరికీ కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియో చూసిన వాళ్ళంతా మాత్రం నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఇంకా ఎక్కువ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నన్ను మోటివేట్ చేస్తారని మేము ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.